నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. జగన్మోహన్ రెడ్డి సిద్ధం ప్రసంగంలో తనను తాను అర్జునుడిగా అభివర్ణించుకున్నారు. ఎవరు ఏ పద్మ వ్యూహం పన్నినా అందులో చిక్కుకుని దెబ్బ తినడానికి తాను అభిమన్యుడిని కానని, ఏ వ్యూహాలనైనా ఛేదించగల అర్జునుడినని చెప్పారు. ఇదేదో హీరో పంచ్ డైలాగ్ మాదిరిగా వదిలేకుండా ఆ వెంటనే దానికి కారణం పైనున్న దేవుడు, ఎదురుగా ఉన్న మీరు అంటూ ప్రజల్ని ఉద్దేశిస్తూ అన్నారు. ఇది ఇప్పటి మాట కాదు. 2019 నుంచి జగన్ నోట వినిపిస్తున్న మాటలు రెండే: దైవం, ప్రజలు. ఈ రెండింటిని నమ్మి ఆయన తన పని చేస్తున్నారు. ప్రజల్ని కూడా మీ ఇంటిలో నా పాలన వల్ల ఏ మంచి జరిగిందో ప్రశ్నించుకోండి, జరిగిందనుకుంటేనే ఓటేయండి, లేకపోతే వేయొద్దు అని చెబుతూ వస్తున్నారు. అది మొండి ధైర్యమా, ఆత్మస్థైర్యమా అనేది ఎవరికి వారు నిర్ధారించుకోవచ్చు. ఒక పక్కన తెదేపా కాపు ఓట్లను కన్సల్టేట్ చేసుకుంటూ జనసేనతో పొత్తు పెట్టుకుంది. అయినా జగన్ చీమ కుట్టినట్టు కూడా కనిపించడం లేదు. మరోపక్క షర్మిల కాంగ్రెస్ లో చేరి తన మీద యుద్ధం ప్రకటించింది. అయినా అదంతా తన ఇంటిలో పోరు పెట్టిన కాంగ్రెస్ దుశ్చర్య అని కొట్టి పారేశాడే తప్ప చెల్లెలితో వ్యక్తిగత వైరాన్ని ప్రదర్శించడం లేదు. తన మేనల్లుడు షర్మిల కొడుకైన రాజారెడ్డి నిశ్చితార్థానికి కూడా సతీ సమేతంగా వెళ్లి కుటుంబ బాంధవ్యాలకు అంటిపెట్టుకుని ఉన్నట్టే కనిపిస్తున్నాడు. అంటే ఏమిటి? రాజకీయంగా తననెవరూ ఏది చేయలేని స్థితిలో ఉన్నారని పూర్తిగా నమ్ముతున్నట్టేనా? తాను ప్రజలకు చేసిన దానికి ఖచ్చితంగా మళ్లీ ఓట్లేసి గెలిపిస్తారన్న విశ్వాసాన్ని పట్టుకుని ఉన్నట్టేనా? ప్రజల్ని ఎంతవరకు నమ్మొచ్చు? దైవంపై ఎంతవరకు భారం వేయొచ్చు? ఎన్నికల ముందు చేయాల్సిన రాజకీయం కొంతైనా ఉంటుంది కదా. ఆ మాటకొస్తే దేశం మొత్తానికి సర్వం సహా చక్రవర్తిలా ఉన్న నరేంద్ర మోదీ కూడా కాంగ్రెస్ని తక్కువ అంచనా వేయకుండా సరిగ్గా ఎన్నికల ముందు లక్షద్వీప్, మాల్దీవుల వివాదం, అయోధ్య రామాలయం, కాశీలో జ్ఞానవాపి వంటి అంశాలతో అసలు కాంగ్రెస్ ఊసే లేకుండా కమ్మేయలేదా? ముడిచమురు ధరలు అంతర్జాతీయంగా తగ్గడాన్ని అదునుగా చేసుకుని ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించేందుకు సన్నాహాలు చేయడం లేదా? చేయాల్సిన రాజకీయం చేసి బీహార్లో నితీష్ కుమార్ని తన ఎన్డీఏ గూటిలోకి చేర్చుకోలేదా? ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ కాంగ్రెస్కి ఎదురు దెబ్బలో, పక్క దెబ్బలో కొట్టడం లేదా? మరి ఇలాంటి రాజకీయం జగన్మోహన్ రెడ్డి చేయటమే లేదు. ఆంధ్రాలో చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు. మరి పదవి చేతిలో ఉండి ఎన్నికల ముందు జనాల దృష్టిలో తాను తప్ప ఇంకెవరూ లేకుండా చేసే ప్రయత్నాలేవి? కాస్త పరికించి చూస్తే ప్రధానంగా జగన్ ముందున్న సవాళ్లివే. ఒకటి, అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏకపక్ష ధోరణి. పర్ఫార్మెన్స్ సరిగ్గా లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లు ఇవ్వట్లేదని పైకి చెబుతున్నా 175 నియోజకవర్గాల్లోనూ తన ఫోటో చూసే జనం ఓటేస్తారు తప్ప అభ్యర్థిని బట్టి కాదు అనే ధోరణిలో టికెట్ల కేటాయింపులు జరగటం. 2, ప్రతిరోజు ఊదరగొడుతున్న తెదేపా సానుకూల మీడియా కథనాలు. ఇవి ఓటర్లపై ఎంతవరకు ప్రభావం చూపుతున్నాయోనన్న ఆలోచన లేకపోవటం. 3, తెదేపా జనసేన కూటమి షర్మిల కలిసి ఎన్ని ఓట్లు చీలుస్తాయన్న దానిని ఖాతరు చేయకపోవడం. 4, పార్టీలో అసంతృప్తి పరుల్ని బుజ్జగించడంలో వ్యక్తిగత సమయం పెట్టకపోవటం. ముఖ్యమైన సవాలుగా మారిన ప్రయోగం మొదటిదే. జనం తనని చూసే ఓటేస్తారని అనుకుని అభ్యర్థుల విషయంపై సీరియస్గా ఆలోచించక కేసీఆర్ తాజా తెలంగాణ ఎన్నికల్లో భంగపడ్డాడు. ఇక్కడ పర్ఫార్మెన్స్ పాయింట్లో అందరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలకి జగన్ మళ్ళీ టికెట్ ఇవ్వకపోవడం బాగానే ఉందనుకున్నా కొత్త అభ్యర్థుల బలాబలాలే ప్రశ్నార్థకంగా ఉన్నాయి. పార్టీలో రెబల్స్ని పుట్టించేలా ఉంది పరిస్థితి. జగన్ ఈ సవాల్ను ఎలా అధిగమిస్తారో, అసలు దీనిని సవాలుగా భావిస్తున్నారో లేదో ఆయనకే తెలియాలి. ఫలితాన్ని బట్టే నిర్ణయాన్ని మంచో చెడో చెప్పడం కుదురుతుంది తప్ప ఎన్నికలయ్యి ఫలితాలు వచ్చే వరకు ఆగాలంతే. ఇక రెండో సవాలు తెదేపా సానుకూల మీడియా కథనాలు. జగన్ దృష్టిలో వీటికి పెద్ద ప్రాధాన్యత లేదు. ఎందుకంటే ఇవి ఎప్పటినుంచో ఉన్నవే. 2019లో కూడా ఇలాంటి ఊకదంపుడే దంచాయి. అయినా ఫలితం 23-3 అయ్యింది తెదేపాకు. కనుక తెదేపా మీడియాను తాటాకు చప్పులలాగానే భావిస్తూ ఉండొచ్చు జగన్. కానీ కాలం అన్నిసార్లు ఒకేలా ఉండకపోవచ్చు. 2019లో ఆ కథనాలకు లొంగని జనం 2024లో లొంగే అవకాశం ఉండదని ఎందుకనుకోవాలి? ఒక రకంగా అర్బన్ ఓటర్లను విపరీతంగా ప్రభావితం చేసింది ఈ మీడియా. కనుక జగన్ దృష్టిలో కాకపోయినా అన్యుల దృష్టిలో ఇది సవాలే. మూడోది, తెదేపా జనసేన కూటమి షర్మిల కలిసి ఎన్ని ఓట్లు చీలుస్తాయన్న దానిని ఖాతరు చేయకపోవడం. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎన్నున్నా అవన్నీ తెదేపా జనసేన కూటమి షర్మిల మధ్యనే చీల్తాయి తప్ప తన వైకాపా ఓటు బ్యాంకు నుంచి ఒక్కటి కూడా వాళ్ళకి పడదని జగన్ ధీమా కావచ్చు. అది నిజంలాగా అనిపిస్తున్నా రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు, అవ్వదని కాదు. షర్మిల ప్రసంగాలకి ఎందరూ క్రిస్టియన్ ఓటర్లు కనెక్ట్ అవుతారు? వైకాపా వైపునున్న వారి ఓటు ఆమెకు పడవని గ్యారంటీ ఏమిటి అనేది ఒక సవాలు. ఎంత చిన్న లీకేజ్ ఉన్నా సరే
కుండ నిండదు కదా, ఆ దిశగా ఆలోచించాలి. ఇక ఆఖరి సవాలు పార్టీలో అసంతృప్తి పరుల్ని బుజ్జగించడంలో వ్యక్తిగత సమయం పెట్టకపోవడం. దీనివల్ల రెబల్స్ పెరిగి తమ స్థానంలో నిలబడ్డ కొత్త అభ్యర్థుల ఓటమికి కృషి చేసే ప్రమాదముంది. ఇది సర్వసాధారణం కూడా. ఇది ఖచ్చితంగా చాలా పెద్ద సవాలు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి సవాలుకు చెక్ పెట్టినప్పుడే మానవ ప్రయత్నం పూర్తిగా చేసినట్టు. అప్పుడే దైవం కూడా సహకరిస్తుంది. అంతే తప్ప పూర్తిగా దేవుడే చూసుకుంటాడు, నమ్ముకున్న ప్రజలే ఓటేస్తారని శంఖం ఊది కూర్చుంటే సరిపోదు. ఏది ఏమైనా ఈ ఎన్నిక ఒక కేస్ స్టడీ. 84% మంది జనాభాకి రకరకాల సంక్షేమ పథకాలు ఇచ్చి మునిపెన్నడూ ఏ పార్టీ చేయనంతగా 95% మేనిఫెస్టో హామీలను నిలబెట్టుకున్న పార్టీ తమది అని చెబుతోంది వైకాపా. అలాంటప్పుడు మళ్ళీ అదే మెజార్టీతో పదవిలోకి వస్తుందా, లేక ఎంత ఇచ్చినా ఏమిచ్చినా జనం ఆలోచన ఊహించినట్టుగా ఉండదా అనేది తేలుతుంది. వేచి చూడాలి. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.